టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బయోపిక్ గురించి కొన్నేళ్లుగా చర్చలు జరుగుతున్నాయి. ఎట్టకేలకు ఈ ఏడాది ఈ బయోపిక్ మూవీని సెట్స్ మీదకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. సౌరవ్ గంగూలీ తన బయోపిక్లో రణ్బీర్ కపూర్ అయితే సరిగ్గా సెట్ అవుతాడని కామెంట్ చేశాడు. రణ్బీర్ కూడా గంగూలీతో కలిసి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. దీంతో రణ్బీర్, గంగూలీ బయోపిక్లో కనిపించడం పక్కా అనుకున్నారంతా. రణ్బీర్ కపూర్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వల్ల దాదా బయోపిక్లో నటించేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదట. అదీ కాకుండా ఇంతకు ముందు సంజయ్ దత్ బయోపిక్ సంజూలో నటించిన రణ్బీర్ ఇకపై బయోపిక్స్ చేయకూడదని రూల్ కూడా పెట్టుకున్నాడట. రణ్బీర్ కపూర్ రిజెక్ట్ చేయడంతో సౌరవ్ గంగూలీ బయోపిక్ ఆఫర్ ఆయుష్మాన్ ఖురానా దగ్గరికి వెళ్ళింది. ఆయుష్మాన్ ఖురానా కూడా బెంగాల్ టైగర్ రోల్లో నటించేందుకు ఒప్పుకోలేదు. దీంతో రాజ్ కుమార్ రావుని గంగూలీ బయోపిక్ కోసం ఫైనల్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. LUV ఫిల్మ్స్ బ్యానర్ పై రంజన్ ఈ సినిమాని నిర్మించబోతున్నాడు. బాలయ్యతో కలిసి అఖండ మూవీలో నటించిన ప్రగ్యా జైస్వాల్ డాకు మహారాజ్ మూవీలోనూ ఓ ముఖ్య పాత్రలో కనిపించింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన జయ జానకి నాయక సినిమాలోనూ నటించిన ప్రగ్యా జైస్వాల్ అఖండ 2 మూవీలో కూడా నటిస్తుందని అనుకున్నారంతా. అయితే సీక్వెల్ మూవీలో హీరోయిన్ని మార్చేశాడట బోయపాటి. బాలయ్య హిట్టు హీరోయిన్ని సైడ్ చేసి కుర్ర హీరోయిన్కి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారట. అఖండ 2 మూవీలో సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటించబోతుందని సమాచారం. సంయుక్తా మీనన్ తెలుగులో భీమ్లా నాయక్, బింబిసార, విరూపాక్ష సినిమాలతో మంచి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థతో స్వయంభూ సినిమా చేస్తున్న సంయుక్తా మీనన్ శర్వానంద్తో నారి నారి నడుమ మురారి అనే సినిమాలోనూ నటిస్తోంది. వీటితో పాటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తర్వాతి సినిమాలోనూ హీరోయిన్గా సెలెక్ట్ అయ్యింది. ఇప్పటికే అఖండ 2 మూవీని సెట్స్ మీదకి తీసుకెళ్లింది చిత్ర యూనిట్. ప్రయాగ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో అఖండ 2 మూవీ కోసం కొన్ని సీన్స్ ని షూట్ కూడా చేశాడు డైరెక్టర్ బోయపాటి శ్రీను. అఖండ 2 చిత్రాన్ని సెప్టెంబర్ 25న రిలీజ్ చేయబోతున్నట్టుగా డేట్ కూడా ఫిక్స్ చేశారు. విశ్వక్ సేన్ లైలా మూవీలో హీరోయిన్ ఎవరో తెలుసా? టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న మినిమం గ్యారంటీ హీరోల్లో విశ్వక్ సేన్ ఒకడు. ఈ నగరానికి ఏమైంది నుంచి ఫలక్నుమా దాస్, హెట్, ది ఫస్ట్ కేస్, పాగల్, అశోకవనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా, దాస్ కా దమ్కి, గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి దాకా వరుస హిట్లు కొట్టాడు విశ్వక్ సేన్. గత నవంబర్లో రిలీజ్ అయిన మెకానిక్ రాకీ మూవీ విశ్వక్ సేన్ కెరీర్లో మొదటి ఫ్లాప్ మూవీగా నిలిచింది. దీనితో 3 నెలల్లోనే లైలా మూవీని థియేటర్లలోకి తెస్తున్నాడు విశ్వక్ సేన్. ఇందులో ఆకాంక్ష శర్మ హీరోయిన్. ఇంతకీ ఎవరి ఆకాంక్ష శర్మ తెలుసుకుందాం. ఇచ్చుకుందాం బేబీ అంటూ రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్లోనే 2 పీస్ బికినీలో కనిపించింది హీరోయిన్ ఆకాంక్ష శర్మ. టాలీవుడ్ కి కొత్త అయినప్పటికీ ఆకాంక్ష శర్మ బాలీవుడ్లో మోడల్గా, డాన్సర్గా, యాక్టర్గా మంచి పాపులారిటీ తెచ్చుకుంది. బాలీవుడ్ సింగర్ బాద్షాతో కలిసి కొన్ని ఆల్బమ్స్ చేసిన ఆకాంక్ష బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్తో డిస్కో డాన్సర్ 2 మూవీలో డాన్స్ ఫ్లోర్ షేర్ చేసుకుంది. అంతేకాదు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి సంతూర్ యాడ్లో నటించింది ఆకాంక్ష. యాడ్లో మమ్మీగా నటించింది ఆకాంక్ష శర్మనే. సంతూర్ యాడ్ తర్వాత ఆకాంక్షను వెతుక్కుంటూ చాలా ఆఫర్లు వచ్చాయి. అందులో విశ్వక్ సేన్ లైలా మూవీ కూడా ఒకటి. ఆకాంక్షకి ఇన్స్టాగ్రామ్లో 1 మిలియన్కి పైగా ఫాలోవర్లు ఉన్నారు. హాట్ ఫోటోలు షేర్ చేసే ఆకాంక్ష లైలా హిట్ అయితే తెలుగులో బిజీ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.